తమిళనాడు సంక్షోభానికి ముగింపు పలికే దిశగా రాజ్ భవన్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగించడానికే గవర్నర్ మొగ్గు చూపుతున్నట్టు రాజ్ భవన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని పన్నీర్ సెల్వంతో పాటు శశికళ కూడా గవర్నర్ విద్యాసాగర్ కు విజ్ఞప్తి చేశారు. ఇంతకు ముందెప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదని రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులో యథాతథ స్థితిని కొనసాగించడానికే గవర్నర్ విద్యాసాగర్ రావు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు తాజా రాజకీయ పరిస్థితుల గురించి మా ప్రతినిధి దినకర్ అడుగుదాం. దినకర్, తమిళనాడు సర్కార్ ఏర్పాటుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? తనతో బలవంతంగా రాజీనామా చేయించారని చెబుతున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఒకవైపు, ఎమ్మెల్యేల మద్దతుతో శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన శశికళ మరోవైపు ఇద్దరు తమకే అవకాశం ఇవ్వాలని గవర్నర్ విద్యాసాగర్ రావుని నిన్న కోరడం జరిగింది. రాజ్యాంగంలోని 164(1) ప్రకారం ఎమ్మెల్యేల మద్దతున్న వ్యక్తికే ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలి. అయితే శశికళ ప్రస్తుతం శాసనసభ్యురాలు కాదు, కేవలం పార్టీ నేతలు ఆమెను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు కనుక 164(4) ప్రకారం గవర్నర్ కు అవకాశం ఇస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 6 నెలల లోపల శశికళ శాసనసభ్యురాలుగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. కానీ రేపు అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు శశికళను దోషిగా తేలిస్తే మాత్రం ఆమెకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండదు కనుక అప్పుడు మళ్ళీ మరొకసారి సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటి సంక్షోభం మళ్ళీ రాష్ట్రం ఎదుర్కోవడం సరికాదని చెప్పి గవర్నర్ విద్యాసాగర్ రావు గారు భావిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అది కొనసాగేలా చేయడమే గవర్నర్ బాధ్యత కనుక ప్రస్తుతం రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం సజావుగానే నడుస్తుంది. పన్నీర్ సర్కార్ చలం పాలనపై వ్యతిరేకత లేదు కనుక దానితో పాటు శాంతి భద్రతల సమస్య కూడా లేని సందర్భంలో ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలను శశికళకు అప్పగించే దానికన్నా ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగించే యోచనలో గవర్నర్ విద్యాసాగర్ ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. దీన్నే రాజ్భవన్ వర్గాలు కూడా కొద్దిగా సాధ్యమైనంత వరకు కూడా ఇటువైపు మొగ్గు చూపుతున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. రోజా, అయితే ఇదే విషయాన్ని ఎప్పటిలోగా కన్ఫర్మ్ చేస్తారంటారు? అంటే దీనికి సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయి. గవర్నర్ న్యాయ నిపుణులతో కూడా సంప్రదిస్తున్నట్టు కూడా మనకున్నటువంటి సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా వచ్చి గవర్నర్ ని కలవడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య దాదాపు అరగంట పాటు అంతర్గత సమావేశం జరిగింది. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో మరొకసారి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కలుస్తారని కూడా మొదట సమాచారం వచ్చింది. అయితే చివరి నిమిషంలో ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. అంతకు ముందు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించి కూడా ఉదయం గవర్నర్ వచ్చి డీజీపీతో సమావేశమయ్యారు. అలాగే పాలనా పరంగా ఎలాంటి నిర్ణయాలు జరుగుతున్నాయి, దానికి సంబంధించి ఎలాంటి ఈ పనులు జరుగుతున్నాయన్న దానికి సంబంధించి కూడా చీఫ్ సెక్రటరీ గిరిజా వైద్యనాథన్తో కూడా సమాచారం సేకరించారు. ఇవన్నీ క్రోడీకరించి ఒక నివేదికని కేంద్రానికి పంపారు. కేంద్రం నుంచి ఏదైనా గ్రీన్ సిగ్నల్ వస్తే దానికి సంబంధించి కూడా కేంద్రం అనుసరించే వ్యూహాలను బట్టే, కేంద్రం అనుసరించే గైడ్ లైన్స్ బట్టే ఆయన ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందని కూడా మనకున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి మరొక 2 రోజుల్లో ఒక పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. రోజా, రైట్ దినకర్. మొత్తం మీద తనతో బలవంతంగా రాజీనామా చేయించారని చెబుతున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓవైపు, ఎమ్మెల్యేల మద్దతుతో శాసనసభ పక్షనేతగా ఎన్నికైన శశికళ మరోవైపు ఇద్దరూ తమకే అవకాశం ఇవ్వాలని గవర్నర్ విద్యాసాగర్ రావును కోరారు. రాజ్యాంగంలోని 164(1) ప్రకారం ఎమ్మెల్యేల మద్దతు ఉన్న వ్యక్తికే ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలి. అయితే శశికళ ప్రస్తుతం శాసనసభ్యురాలు కాదు, కేవలం పార్టీ నేతలు ఆమెను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. 164 ప్రకారం గవర్నర్ ఆమెకు అవకాశం ఇస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 6 నెలలలోపు ఆమె శాసనసభ్యురాలిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. కానీ రేపు అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు శశికళను దోషిగా తేలిస్తే ఆమెకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కూడా ఉండదు. అప్పుడు మళ్లీ సంక్షోభం ఏర్పడుతుంది. అలాంటి సంక్షోభం మళ్లీ రాష్ట్రం ఎదుర్కోవడం సరికాదని గవర్నర్ భావిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అది కొనసాగేలా చేయడమే గవర్నర్ బాధ్యత. ప్రస్తుతం రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం సజావుగానే నడుస్తోంది. పన్నీర్ సెల్వం సర్కార్ పాలనపై
వ్యతిరేకత లేదు, శాంతి భద్రతల సమస్య కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలను శశికళకు అప్పగించడం కంటే ఆపద్ధర్మ ప్రభుత్వాన్నే కొంతకాలం కొనసాగించాలనే ఆలోచనలో గవర్నర్ విద్యాసాగర్ రావు ఉన్నట్లు రాజ్భవన్ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులో తాజా రాజకీయ పరిస్థితుల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ని మరొకసారి ఫోన్ లైన్ లో కాంటాక్ట్ చేద్దాం. దినకర్, రాజ్యాంగం ప్రకారం ఎవరికి సీఎం పదవిని వరించేటువంటి అవకాశం ఉందంటారు? తమిళనాడు సంక్షోభానికి సాధ్యమైన త్వరగా ముగింపు పలికే దిశగా రాజ్భవన్ కసరత్తు చేస్తుందని చెప్పవచ్చు. రోజా, రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగించడానికి గవర్నర్ విద్యాసాగర్ రావు మొగ్గు చూపుతున్నట్టు రాజ్భవన్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని పన్నీర్ సెల్వంతో పాటు శశికళ కూడా గవర్నర్ కి నిన్న విజ్ఞప్తి చేసే సంగతి తెలిసిందే. ఇంతకు ముందెప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదని రాజ్భవన్ వర్గాలు కూడా చెప్పడం చెప్తుంది. తనతో బలవంతంగా రాజీనామా చేయించారని చెప్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఒకవైపు, ఎమ్మెల్యేల మద్దతుతో శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన శశికళ మరోవైపు ఇద్దరు తమకే అవకాశం ఇవ్వాలని గవర్నర్ విద్యాసాగర్ రావును కోరారు. రాజ్యాంగంలోని 164.1 సెక్షన్ ప్రకారం అయితే ఎమ్మెల్యేల మద్దతు ఉన్న వ్యక్తికే ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలి. అయితే శశికళ ప్రస్తుతం శాసనసభ్యురాలు కాదు, ఆవిడ ఏ నియోజకవర్గం నుంచి కూడా ఎన్నుకోలేదు. కేవలం జయలలిత మిత్రురాలు మాదిరిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం పార్టీ నేతలు ఆమెను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు కనుక 164.4 ప్రకారం గవర్నర్ ఆవిడకి అవకాశం ఇస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే 6 నెలల లోపున ఆవిడ శాసనసభ్యురాలుగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎన్నిక కావాల్సి ఉంటుంది. కానీ రేపు అంటే సాధ్యమైనంత త్వరగా సుప్రీంకోర్టులో అక్రమాస్తుల కేసుకు సంబంధించి తీర్పులో కనుక శశికళ దోషిగా తెరిస్తే ఆమెకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండదని చెప్పి రాజ్భవన్ తో పాటు చట్టం కూడా చెబుతుంది. అలాంటి సంక్షోభం ఒకవేళ మళ్ళా రాష్ట్రంలో ఏర్పడితే మళ్ళా ఇప్పటికే గత 9 నెలలుగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వం మరింత అస్థిరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజ్యాంగం ప్రకారం సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే దానికి సంబంధించి చేసేలా గవర్నర్ చర్యలు తీసుకుంటున్నారు కూడా అని మనకున్నటువంటి సమాచారం. ప్రస్తుత రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం పన్నీర్ సెల్వం నాయకత్వంలో సజావుగా నడుస్తుందని చెప్పి భావిస్తున్నారు. ఇటు పన్నీర్ సెల్వం సర్కార్ పాలన పైన ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేకపోవడం, అలాగే శాంతి భద్రతల సమస్య కూడా లేకపోవడం కూడా ఆయనకు కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతల్ని శశికళకు అప్పగించడం కన్నా ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొంతకాలం కొనసాగించే ఆలోచనలో గవర్నర్ విద్యాసాగర్ మనకు ఉన్నటువంటి సమాచారం. ఆయన కాసేపట్లో నిర్ణయం తీసుకుంటారు. దీనికి సంబంధించి కూడా కేంద్రానికి రికమెండ్ చేసే అవకాశం కూడా ఉందని మనకు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి కాసేపట్లో ఆయన అధికారికంగా రాజ్భవన్ నుంచి అధికారికంగా ఒక లెటర్ వెలువడే అవకాశం ఉందని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అది ఈ రోజు నైట్ జరుగుతుందా, లేకపోతే రేపు ఏమన్నా గవర్నర్ కేంద్రానికి ఏమైనా లేఖ పంపుతారా, కేంద్రానికి లేఖ పంపిన తర్వాత అటు నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి దీన్ని సాధ్యమైనంత త్వరగా ఇంప్లిమెంట్ చేసి తమిళనాడులో ఈ అనిశ్చితిని తొలగించేలా ఆయన పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నట్టు మనకున్నటువంటి సమాచారం. రోజా, దినకర్, అయితే రాజ్భవన్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఇటు పన్నీర్ సెల్వం కానివ్వండి, అటువైపు శశికళ కానివ్వండి, వీళ్ళిద్దరు ఏమైనా స్పందించారా? వాళ్ళ వర్గాలు ఏమైనా స్పందించారా? అంటే నిన్న గవర్నర్ ని కలిసిన తర్వాత ఇరు వర్గాలు మాత్రం చాలా ధీమాగా ఉన్నారని చెప్పొచ్చు. తమకే అవకాశం వస్తుందని చెప్పి ఒకరికొకరు పోటాపోటీగా ప్రకటన చేస్తున్నటువంటి సందర్భం నెలకొంది. అయితే తమిళనాడులో మాత్రం ఈ పరిస్థితికి సంబంధించి గవర్నర్ పూర్తి స్థాయి పరిశీలన చేసిన తర్వాత ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఇప్పటికే ఇరు వర్గాలకి చెప్పిన నేపథ్యంలో మాత్రం గవర్నర్ తీసుకోబోయే నిర్ణయానికి సంబంధించి కూడా ఒకవైపు వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎప్పుడు కాల్ వస్తుందా, ఎప్పుడు బల నిరూపణ చేసుకుందామా అని చెప్పి కూడా ఇరు వర్గాలు కూడా అత్యుత్సాహంతో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు పన్నీర్ సెల్వం చూసుకుంటే
తనకు ఫ్లోర్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఇస్తే ఖచ్చితంగా బల నిరూపణ చేసుకుంటానని చెప్పి ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు. ఎమ్మెల్యేలకు ఓటింగ్ చేసే అవకాశం ఇస్తే వాళ్ళంతా నా వైపే వస్తారని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. మరొక వైపు 130 మంది ఎమ్మెల్యేలు తనకే ఉన్నారు, తనకు ముగ్గు చూపుతూనే సంతకాలు చేసిన నేపథ్యంలో తనకే అవకాశం ఇవ్వాలని చెప్పి ఐ క్లైమ్ స్టేక్ అని స్పష్టంగా గవర్నర్ కి ఇంగ్లీష్ లో చెప్పినటువంటి శశికళ ఆయన కారు కోసం వెయిట్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూస్తే ఇరు వర్గాలు మాత్రం ఆశగా ఎదురు చూస్తున్నాయి ఎవరికి అవకాశం ఇస్తారా అన్నది. ప్రస్తుతం అయితే గవర్నర్ తీసుకున్న నిర్ణయం తీసుకోబోతున్నటువంటి నిర్ణయం ఇంకా వాళ్ళకి తెలియదు కనుక సో గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టే తదుపరి స్టెప్స్ తీసుకోవాలని చెప్పి ఇరు వర్గాలు కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి తమిళనాడులో నెలకొందని చెప్పొచ్చు. అయితే పన్నీర్ సెల్వం మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే వైపు ఒక గంట క్రిందటి వరకు కూడా తనకు మద్దతు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే రిజార్ట్స్ లో ఉన్నారో వాళ్ళందరితో కూడా శశికళ వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. వాళ్ళందరినీ కూడా రెడీగా ఉండాలని, ఒకవేళ గవర్నర్ పిలిస్తే గవర్నర్ పెరేడ్ కి వెళ్దామని చెప్పి కూడా మెంటల్ గా ప్రిపేర్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ తమిళనాడులో నెలకొందని చెప్పొచ్చు. ఎవరికి వారు ఎత్తుగడలు వేసుకుంటూ ఖచ్చితంగా తమిళనాడు సీఎం పీఠాన్ని చేజెక్కించుకోవాలన్నటువంటి రేస్ అయితే ఇక్కడ ప్రారంభమైందని చెప్పవచ్చు. రోజా దినకర్, అయితే ఇప్పటికే డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కూడా గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు, వీలైనంత త్వరగా తమిళనాడులో నెలకొన్న అన్సర్టినిటీకి ఒక ఫుల్ స్టాప్ పడేలా చూడండి అని కూడా చెప్పారు. సో వీటన్నింటినీ క్రోడీకరిస్తూ ఏదైనా త్వరగా డెసిషన్ వచ్చేటువంటి అవకాశం ఉందంటారా రాజ్భవన్ నుంచి? స్టాలిన్ కూడా గంట కిందట కలవడం జరిగింది. ఆయన కూడా తమిళనాడులో దాదాపు 9 నెలలుగా అనిశ్చితి నెలకొంది. శశికళ ఆసుపత్రిలో పాలైనప్పటి నుంచి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ తమిళనాడులో నెలకొంది. చాలా మంది కూడా ఎవరు పెట్టుబడులు పెట్టలేకపోవడం మూలంగా తమిళనాడు ఆర్థికంగా నష్టపోతుంది కనుక దీన్ని సాధ్యమైనంత త్వరగా ఒక ముగింపు పలకాలని అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడినటువంటి సంక్షోభాన్ని సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేయాలని చెప్పి కూడా ఆయన కోరారు. అయితే గవర్నర్ దృష్టికి అనేకమైనటువంటి అంశాలను తీసుకొచ్చారు. పార్టీలో జరుగుతున్నటువంటి కుమ్ములాట్ల మూలంగా రాష్ట్రంలో పాలన స్తంభించిపోయింది కనుక దాన్ని సాధ్యమైనంత త్వరగా తొలగించాలని కోరుతున్న నేపథ్యంలో సో డిఎంకే కూడా ఎవరి వైపు గవర్నర్ మొగ్గుతారన్న దానికి సంబంధించి కూడా ఎదురు చూస్తుంది. దాని తర్వాతనే గవర్నర్ నిర్ణయం వచ్చిన తర్వాతనే ప్రతిపక్ష పార్టీగా ఏం చేయాలన్న దానికి సంబంధించి కూడా ఒక వ్యూహాన్ని వాళ్ళు కూడా పన్నుతున్నటువంటి ప్రణాళికల్లో వాళ్ళు ఉన్నట్టు మనకు సమాచారం. అయితే అసెంబ్లీలో ఒకవేళ ఫ్లోర్ టెస్ట్ ఏర్పాటు చేస్తే ఎవరికి మద్దతు ఇవ్వాలన్న దానికి సంబంధించి స్టాలిన్ సీనియర్ నేతలతో చర్చిస్తున్నారు. ఒకవేళ గవర్నర్ సాధ్యమైనంత త్వరగా ఫ్లోర్ టెస్ట్ ను ఏర్పాటు చేస్తే మాత్రం ఖచ్చితంగా వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకొని పన్నీర్ సెల్వం వైపు మద్దతు ఇవ్వాలా లేకపోతే ఏం చేయాలన్న దానికి సంబంధించి కూడా కరుణానిధిని సంప్రదించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. రోజా దినకర్, మరోవైపు క్యాంపు నుంచి ఎమ్మెల్యేని బయటకు తీసుకొచ్చేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ యత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఈ రోజు సాయంకాలం డీజీపీతో పాటు చీఫ్ సెక్రటరీ గిరిజా వైద్యనాథన్ కూడా అక్కడ గవర్నర్ ఆదేశాల తర్వాత హైకోర్టు ఆదేశాల తర్వాత గవర్నర్ తో కలిసిన తర్వాత కూడా దాదాపు 3 గంటల పాటు అక్కడ ఈస్ట్ కోస్ట్ రోడ్ లో ఉన్నటువంటి గోల్డెన్ డే రిసార్ట్స్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసుల పరిధిలోకి వచ్చేటువంటి రిసార్ట్స్ లో ఉన్న ప్రాంతాల్లో కూడా పోలీసులను అక్కడికి వెళ్ళి చూసి ఎవరెవరు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి లెక్క కూడా తీసుకోవడం జరిగింది. అయితే పోలీసులు వస్తున్నారని తెలియడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యేలందరినీ కూడా వారు ఫ్రీగా ఉన్నట్టు ఒక ఎక్స్పోజ్ చేయించి మీడియాతో కొద్ది మందితో మాట్లాడించడం జరిగింది. తమిళ మీడియాకి వాళ్ళందరినీ అందుబాటులో ఉండేటట్లు చెప్పించారు. అలాగే మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాము, ఎలాంటి నిర్బంధం లేదు, మేము కిడ్నాప్ చేయబడలేదని చెప్పేటువంటి సందర్భాన్ని శశికళ వర్గం చేయించారు. సో అయితే కిడ్నాప్ అయినటువంటి ఎమ్మెల్యేలు ఒకరిద్దరు చాలా ఇబ్బంది పడినటువంటి వాస్తవమే. వాళ్ళు కూడా వచ్చి తమిళనాడులో ఇక్కడ చెన్నైలో సిటీ పోలీస్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేసినా కానీ ఆయన ఫిర్యాదు అందుకోలేకపోవడం మూలంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి పన్నీర్ సెల్వం వర్గానికి ఇన్ఫార్మ్ చేయడంతో సో దీనిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా డీజీపీని ఆదేశించడం జరిగింది. సో ఇలా ఇబ్బంది పడుతున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా రేపు పొద్దున్నే కూడా ఒకవేళ క్యాంప్ ను ఓపెన్ గా ఫ్రీ చేసి పోలీసుల కనుసన్నల్లో కానీ ఇదిగా నడిస్తే వాళ్ళంతా కూడా పన్నీర్ సెల్వం వైపు మెగ్గు చూపే అవకాశం ఉందని కూడా భావించవచ్చు. అయితే సాధ్యమైనంత త్వరగా ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకే శశికళ వర్గము అలాగే బంధువులు కూడా దగ్గరగా ఎవరైతే క్లీన్ మానిటరింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి. ఒక్కో ఎమ్మెల్యేకి 2 సెక్యూరిటీలు, ఒక పర్సనల్ గా అబ్జర్వేషన్ చేయడానికి ఒక వ్యక్తిని కూడా నియమించిన నేపథ్యంలో సో ఎమ్మెల్యేలని సాధ్యమైనంత త్వరగా చేజారిపోకుండా ఉండడానికి వాళ్ళు శశికళ వర్గం ప్రయత్నిస్తుంది. వీటన్నిటినీ కూడా క్రోడీకరిస్తూ ఎగ్జాంపుల్ గా చేస్తూ గవర్నర్ కి మరోసారి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే పన్నీర్ సెల్వం వర్గానికి సంబంధించినటువంటి నేతలు అయితే గవర్నర్ తీసుకునే యాక్షన్ బట్టి ఎమ్మెల్యేలని నిర్బంధం నుంచి కాపాడాలని మరొకసారి వినతి పత్రం సమర్పించే అవకాశం ఉన్నట్టు మనకున్నటువంటి సమాచారం. రోజా రైట్ దినకర్.
తమిళనాడు సంక్షోభానికి ముగింపు పలికే దిశగా రాజ్ భవన్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగించడానికే గవర్నర్ మొగ్గు చూపుతున్నట్లు రాజ్ భవన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని పన్నీర్ సెల్వంతో పాటు శశికళ కూడా గవర్నర్ విద్యాసాగర్ కు విజ్ఞప్తి చేశారు. ఇంతకు ముందెప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదని రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి.